GER రేషియో అని, గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో అంటారు. అంటే నెంబర్ ఆఫ్ చిల్డ్రన్ ఇంటర్మీడియట్ తర్వాత హైయర్ ఎడ్యుకేషన్కి ఎంతమంది జాయిన్ అవుతున్నారు కాలేజీల్లో అనే లెక్క. 2018-19లో చూస్తే 27.86% మాత్రమే 2018-19లో GER రేషియో ఉంటే 2023-24 వచ్చేసరికి మనం ఇవన్నీ చేసి తోడుగా నిలబడేసరికి ఏకంగా 37% అది పెరిగింది. ఈరోజు ఆ 37% నుంచి మళ్ళీ రివర్స్, ఫీజులు కట్టలేక కాలేజీలు చేరలేక, లేదా జాయిన్ అయిన తర్వాత మళ్ళీ ఫీజులు కట్టలేక పిల్లలు వెనక్కి తగ్గే పరిస్థితి. మన ప్రభుత్వ హయాంలో అక్షరాల ప్రభుత్వ రంగంలోనే దాదాపుగా 6,31,000 ఉద్యోగాలు ప్రభుత్వ పరంగా మనం ఇవ్వగలిగాం. ప్రభుత్వ రంగంలోనే మన హయాంలో చంద్రబాబు నాయుడు పెండింగ్లో పెట్టిన బకాయిలు, ఇన్సెంటివ్స్ అన్నీ కూడా మనం రిలీజ్ చేసినాం. అన్నీ కూడా మనం రిలీజ్ చేస్తే ఆ MSME ఒక సెక్టర్లోని 4,78,000 MSME యూనిట్స్ను గ్రౌండ్ చేసి వాటి ద్వారా దాదాపుగా మరో 33 లక్షల ఉద్యోగాలు మనం MSME సెక్టర్ ద్వారా మనం క్రియేట్ చేయగలిగాం. క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం వస్తాయి మాకు అన్న నమ్మకం, ఆ నమ్మకంతో MSMEలు ఆర్ ద బిగ్గెస్ట్ ప్రొవైడర్స్ ఆఫ్ జాబ్స్. ఈ పెద్ద కంపెనీలు, సోకాల్డ్ పెద్ద కంపెనీలలో పెద్ద ఉద్యోగాల సంఖ్యలో ఎక్కువ రావు. పెట్టుబడి ఎక్కువ, ఉద్యోగాల సంఖ్య తక్కువ. కానీ MSMEస్లో పెట్టుబడి తక్కువ, ఉద్యోగాలు మాత్రం ఎక్కువ. మొత్తం కలిపితే 40,13,552 ఉద్యోగాలు ఒక్క వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మనం క్రియేట్ చేయగలిగాం.